హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మన ప్రభు నామములో మీ అందరికీ వందనాలండి. మరి మీరందరూ బాగున్నారండి? మంచిదండి. మరి ఈ సంవత్సరము అంతములో మనమందరము ఉన్నామండి. మరి ఇంకా 2 రోజుల్లో నూతన సంవత్సరములో మనమందరము అడుగెట్టబోతున్నామండి. మరి నూతన సంవత్సరంలో అడుగెట్టక ముందు మనకి చాలా ప్రార్థన అవసరమండి. ఎందుకంటే చాలామంది ఇబ్బందుల్లో, అనేక అనారోగ్య సమస్యలతో, అనేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడటం జరుగుతుందండి. మరి కొంతమంది అయితే బాగానే ఉన్నారు కానీ కొంతమంది అయితే చాలా ఇబ్బందులతో ఉన్నారండి. చాలా అనారోగ్య సమస్యలతో, కుటుంబ సమస్యలతో, మరి అప్పుల సమస్యలతో చాలామంది బాధపడటం జరుగుతుందండి. మరి ఇదే సమస్యలతో, ఇదే అనారోగ్యాలతో నూతన సంవత్సరంలో మనము అడుగెట్టక ముందే ఈ సంవత్సరంలోనే వీటికి పరిష్కారం దొరికేలాగా, వీటి నుండి విడుదల పొందేలాగా దేవుని పాదాల దగ్గర మనమందరము ప్రార్థన చేద్దామండి. మరి వీటి నుండి మనమందరము కూడా విడుదల పొంది నూతన సంవత్సరంలో దేవుని ఆశీర్వాదముతో మనమందరము అడుగెట్టేలాగా దేవుని పాదాల దగ్గర మనమందరము మొరపెట్టబోతున్నామండి. దయచేసి మీరందరూ కూడా ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కల తండ్రి, మమ్మల్ని అందరినీ ప్రేమించి గడిచిన ఉదయం నుండి ఇంతవరకు క్షేమంగా నడిపించి కాపాడినందుకు నీకు మాత్రమే స్తుతులు, ఘనత, మహిమ కలుగును గాక తండ్రి. ప్రభువా, మరి ఈ సమయంలో మేమందరము కూడా నీ పాదాల చెంతకి వచ్చి ఉన్నామయ్యా. నీ కృపచేత మమ్మల్ని అందరినీ జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. అవును ప్రభువా, ఈ సంవత్సరము అంతములో మేమందరము కూడా ఉన్నామయ్యా. అవును ప్రభువా, ఇంతవరకు మమ్మల్ని అందరినీ నీ రెక్కల నీడన భద్రపరిచావు తండ్రి. అందును బట్టి మీకు వందనాలు ప్రభువా. అలాగే ప్రభువా, మరి కొంతమంది నాయన చాలా ఇబ్బందులతో, అప్పుల భారముతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ప్రభువా. అయ్యా మరిగో తండ్రి, ఇదే సమస్యలతో, ఇదే అనారోగ్యంతో, ఇదే అప్పుల సమస్యలతో నాయన నూతన సంవత్సరంలో అడుగెట్టకుండా ఈ సంవత్సరంలోనే అయా వీటి నుండి పరిపూర్ణమైన విడుదల పొంది నూతన ఆశీర్వాదముతో నూతన సంవత్సరంలో మేమందరము కూడా అడుగెట్టడానికి నీవే ఒక గొప్ప కార్యము మా అందరి జీవితాల్లో, మా అందరి బ్రతుకుల్లో నీ కార్యము జరిపించండి తండ్రి. అవును ప్రభా, మరి అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, సాతాను బంధకాల్లో ఉన్న వారిని ఒక్కసారి నీ కృపచేత జ్ఞాపకము చేసుకోండి అయ్యా. అవును తండ్రి, నీవే వారిని విడిపించండి తండ్రి. అవును ప్రభా, పాప బంధకాల్లో ఉన్న వారిని, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని, అప్పులు భారముతో బాధపడుతున్న వారిని, అయ్యా కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారిని, ప్రతి ఒక్కరిని నీ పరిశుద్ధాత్మతో వారిని దర్శించి వారికి కలిగిన ప్రతి ఒక్క ఇబ్బందుల నుండి వారిని విడిపించమని ఈ సమయంలో నీ పాదాల దగ్గర బ్రతుమాలుకుంటున్నాం ప్రభా. దయచేసి నీ కృపతో వారిని జ్ఞాపకము చేసుకోండి అయ్యా. వారిని నీవే దర్శించండి ప్రభు. వారికి కలిగిన ప్రతి ఒక్క ఇబ్బందుల నుండి ఇప్పుడే ఈ సమయంలో వారికి విడిపించమని, విడుదల కలగచేయమని నీ పాదాల దగ్గర వేడుకుంటున్నాను తండ్రి. అవును ప్రభా, నీవే వారి బ్రతుకుల్లో నీ కార్యములు జరిపించండి ప్రభా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో అయా వారిని మీరు ముట్టండి ప్రభా. అరుకాల నుండి తల వరకు కూడా నీ స్వస్థత కలగచేసి వారిని బాగు చేసి అయా మరి ముందున్న నూతన సంవత్సరంలో నీ ఆశీర్వాదముతో, నూతన శక్తి, నూతన బలముతో వారు అడుగెట్టినట్లు నీవే ఒక గొప్ప కార్యములు జరిపించండి ప్రభా. అవును ప్రభా, నాయన నూతన సంవత్సరంలో మేమందరము కూడా బాధతో కాదు కానీ సంతోషముగా మేమందరము కూడా నిన్ను స్తుతించి ఘనపరిచి నిన్ను ఆరాధించే భాగ్యము మా అందరికీ దయచేయమని నీ పాదాల దగ్గర వేడుకుంటున్నాం ప్రభా. దయచేసి మా అందరి మొరలు నీవు ఆలకించి మా అందరి ప్రార్థనలకి జవాబు కలిగించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతుమాలి వేడుకున్న మా పరలోక మా తండ్రి.
ఆమెన్. ఆమెన్. ఆమెన్.